బ్రేకింగ్ న్యూస్ ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిలిచిపోయాయి. రవాణా శాఖ అధికారులు దాడుల కేసులకు నిరసనగా తమ బస్సులు నిలిపివేస్తున్నట్టు చెబుతున్నారు ప్రైవేట్ ఆపరేటర్స్. ఆపరేటర్ల ఆకస్మిక నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో 2000కు పైగా బస్సులు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొత్తంగా 4 రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిలిచివేయడం జరిగింది. రవాణా శాఖ అధికారులు దాడులు కేసులకు నిరసనగా ప్రైవేటు యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. తమ బస్సులను నిలిపేస్తున్నట్టు ప్రైవేట్ ఆపరేటర్స్ చెప్తున్నారు. ఆపరేటర్స్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంతో అటు ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ప్రయాణికులు కూడా ఎక్కువగా ట్రావెల్ బస్సులు చూస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్స్ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు కేసులకు సంబంధించి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ తెలంగాణ తమిళనాడు అలాగే కర్ణాటక బస్ ఆపరేటర్స్ చెప్తున్న పరిస్థితి. దీంతో ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు 4 రాష్ట్రాల్లో 2000కు పైగా బస్సులు నిలిచిపోయినట్టు మనకు సమాచారం అందుతోంది. బస్సులు నిలిపేస్తున్నట్టు ఇప్పటికే ప్రైవేటు ఆపరేటర్స్ కూడా వెల్లడించడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల నిలిపివేతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా ఇప్పుడు చేస్తున్న తనిఖీలు వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రైవేటు బస్సు ఆపరేటర్స్ అయితే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరి ప్రయాణికులపై ఎక్కువగా ప్రభావం పడనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ట్రావెల్స్ బస్సులు ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు కేంద్రంగా కూడా ప్రతిరోజు హైదరాబాద్ కావచ్చు, తిరుపతి, కర్ణాటక, బెంగళూరు, చెన్నైకి సంబంధించి కూడా వందల సంఖ్యలో బస్సులు ఇక్కడి నుంచి తరలి వెళ్లిపోతాయి. విజయవాడ కేంద్రంగా విశాఖపట్నానికి, కలకత్తాకి, అలాగే ఇటుపక్క చెన్నై, తిరుపతికి, అటుపక్క బాంబేకి నిత్యం ట్రావెల్స్ బస్సులు ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో బస్సులన్నీ కూడా ట్రావెల్స్ లో తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 1,00,000 మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా ఈ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తారు. అయితే ఇటీవల కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం, ఆ తర్వాత వరుసగా 2-3 చోట్ల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కూడా ఆర్టీఏ అధికారులు సీరియస్ గా కూడా ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బస్సులకు సంబంధించి దాదాపుగా 700 నుంచి 800 బస్సులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 70% పైగా కూడా ఎటువంటి ఫిట్నెస్ లేకపోవడం, సరైన అనుమతులు లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ రోజు చూసుకుంటే కనుక విజయవాడ నుంచి దాదాపుగా 200 బస్సులు ప్రతిరోజు సర్వీస్ చేస్తుంటాయి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు. వాటిలో ఈ రోజు కేవలం 10 బస్సులు మాత్రమే రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేవలం ఆ 200-300 బస్సులకు 10 బస్సులకు మాత్రమే సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ట్రావెల్స్ నిర్వహణతో గత 2-3 రోజుల కాలంగా ఆర్టీఏ అధికారులు నిరంతరం సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, అనుమతులు లేకుండా బస్సులు రోడ్లపైకి వస్తే మాత్రం సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పి కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు బస్సులు కనుక రోడ్లపైకి వస్తే తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిత్యం కడకలలాడే బెంచ్ సర్కిల్, విజయవాడలో బెంచ్ సర్కిల్ కావచ్చు, తాడేపల్లి సెంటర్ కావచ్చు, గుంటూరు బస్టాండ్ సెంటర్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రయాణికులు లేక బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు లేక గలగలబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, మరి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? చాలా మంది కూడా బస్సులు ముందుగానే బుక్ చేసుకొని ఉంటారు. మరి వాళ్ళకి డబ్బులు వాపస్ చేయడం లాంటివి ఏమైనా చేశారా ఏజెంట్స్? ప్రధానంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా బస్సులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా చాలా ట్రావెల్స్ కు సంబంధించి కూడా బుకింగ్ కూడా ఆపివేసినట్లు తెలుస్తా ఉంది. సాధారణంగా చూసుకుంటే ముందు రోజు కానీ ఈ రోజు ఉదయం ఒక రోజు ముందు కానీ ఆన్లైన్ లో టికెట్స్ పెడతారు. అయితే ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా బస్సులు నిలిపివేయాలని చెప్పి అధికారులు బస్సులు నిలిపివేయని చెప్పలేదు, కానీ అనుమతులు ఉంటేనే రోడ్లపైకి రావాలని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏమాత్రం కూడా బుకింగ్స్ జరగలేదని తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల బుకింగ్స్ జరిగిన చోట మాత్రం 5-10 బస్సులు మాత్రం తిరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.